హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి వైరల్ హెచ్ఎంపివి గురించి అయితే వింటున్నాం కదా. సో వాట్ ఇస్ దిస్ హెచ్ఎంపివి వైరల్? హెచ్ఎంపివి వైరస్ కూడా నార్మల్ అన్ని వైరస్ లానే ఇట్స్ కామన్ వైరస్ అండ్ పర్టికులర్ గా ఈ కోల్డ్ ఫ్లూ సంబంధించిన సిమ్టమ్స్ క్రియేట్ అవుతాయి. ఇంతకుముందు కోవిడ్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ అంతే. అప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో ఫస్ట్ టైం రావడము ప్లస్ అంతా మీడియా రెండోది ఈ ఫార్మా కంపెనీస్ వీళ్ళు దాన్ని చాలా ఓవర్ గా హైక్ చేయడం వల్ల అప్పుడంతా ప్రపంచం అంతా అల్లకల్లోలమైనట్లు అయిపోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఈ హెచ్ఎంపివి కూడా అలా అవుతుందేమో అని అందరు భయభ్రాంతులు ఒక 3-4 years అందరు పీస్ఫుల్ గా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఇట్స్ నార్మల్ వైరస్. సో దీనివల్ల వస్తే కూడా జస్ట్ మీకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కోల్డ్, కాఫ్, దాంతోపాటు కొద్ది ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఆటోమేటిక్ ఏంటంటే దానివల్ల కొద్దిగా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి కొంత లైట్ గా ఆయాసం లాగా లైట్ గా రావచ్చు. అది కూడా వీక్ గా ఉండి ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. సో అంటే కోవిడ్ సీరియస్ థింగ్ కాదు అంటారా? అంటే ఓన్లీ మనకి హాస్పిటల్స్ అండ్ మీడియా ఒకటే దాన్ని భయం గురి చేసింది అంటారా? ఈవెన్ కోవిడ్ కూడా పెద్ద డేంజర్ కాదు, అప్పుడు కూడా ఇదే క్రియేట్ చేశారు. మాక్సిమం ఆ టైంలో ఏంటంటే భయం, మెయిన్ గా భయం వల్ల ఏమవుతుందంటే ఆ ఫియర్ ఆఫ్ డెత్ అంటాం. ఫియర్ ఆఫ్ డెత్ వలన ఈ లంగ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు చాలా మంది కోవిడ్ లో ఎక్స్పైర్ అయ్యారు కదా, వాళ్ళందరికీ కూడా లంగ్ రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల మెయిన్ భయము. ఫస్ట్ థింగ్ భయం వల్ల ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఆయాసం రావడం ఇలాంటివి జరుగుతాయి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు భయపడి హాస్పిటల్స్ అడ్మిట్ అవ్వడం, అక్కడ వాళ్ళు ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఓవర్గా ఇవ్వడం. సో ఎందుకంటే ఈ వైరస్ కి యాంటీబయాటిక్స్ అనేది పనిచేయవు, అది వాళ్ళకు కూడా తెలుసు, కానీ యాంటీవైరస్ మెడిసిన్స్ పర్ఫెక్ట్ గా లేవు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు యాంటీబ్యాక్టీరియల్ ఇస్తారు. సో యాంటీబ్యాక్టీరియల్ వల్ల ఏమవుతుంది, బాడీ మీద పనిచేస్తుంది. ఎందుకంటే వైరస్ మీద పనిచేయలేదు కాబట్టి దానివల్ల ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవ్వడం, వీక్ అయిపోవడము, దానివల్ల డేంజర్ అయింది అప్పుడు. అండ్ బ్లాక్ ఫంగస్ అని ఇంకా వేరే చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పుడు యాక్చువల్ కోవిడ్ వల్ల చనిపోయింది చాలా తక్కువ మంది. మెయిన్ గా భయం వల్ల, తర్వాత ఈ హాస్పిటలైజేషన్ వల్ల అక్కడ హైజీనిక్ కండిషన్ లేకపోవడం, ఆ హరివరిలో ఏంటంటే వాళ్ళ ఆక్సిజన్స్ వేరే వాళ్ళకి పెట్టిన ట్యూబ్స్ వీళ్ళకి పెట్టడము, దాని నుంచి బ్లాక్ ఫంగస్ రావడం, ఇట్లాంటి చాలా జరిగింది. అందువల్ల చనిపోయారు, కానీ ఒరిజినల్ కోవిడ్ తో చనిపోయింది చాలా తక్కువ. ఓకే. సో యాక్చువల్ గా హెచ్ఎంపివి అనేది మనకి 2001 లో స్టార్ట్ అయింది. ఫైండ్ అవుట్ చేశారు. మొన్నటి వరకు 2020 వరకు కూడా ఎలాంటిది ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు మన దగ్గర లేదు, కానీ అప్పుడు కూడా కొద్దిగా స్ప్రెడ్ అయింది. బట్ అది పెద్ద సివియర్ కాకుండా కవర్ అయిపోయింది అప్పుడు. సో ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, రీజన్స్ ఏంటంటారు? కామన్ అది. ఇప్పుడు వైరస్ అనేది కామన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఏ వైరస్ అయినా కూడా ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా, ఎవరైనా తుమ్మినా తగ్గినా ఈ డ్రాప్లెట్స్ ద్వారా, తుంపర్లు అంటాం కదా, దాని ద్వారా నియర్ అబౌట్ అంటే 1 meter డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది అంతే. ఓకే. సో అది కామన్, ఇన్ఫెక్ట్ అవడం అందరికీ అవుతుంది. బట్ దాని వల్ల డేంజర్ లేదు. వచ్చినా కూడా ఏమవుతుంది, కోల్డ్ సిమ్టమ్స్, ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి, కొద్ది ఫీవర్ వస్తుంది. చాలా మంది అంటే ఇది రాగానే భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోవడము, మళ్ళీ ఇంకా కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయేమని భయపడి ఆక్సిజన్ పెట్టించుకోవడము, యాంటీబయాటిక్స్ వాడడము, ఇలాంటి వాటి చేయడం వల్ల డేంజర్ అవుతుంది. అదర్వైజ్ మన బాడీ అనేది మెకానిజము డిఫెన్స్ మెకానిజం. ఇప్పుడు వైరస్, ఈ బ్యాక్టీరియా ఏదైనా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అదొక ఫారిన్ మెటీరియల్ కాబట్టి బాడీ దాన్ని ఎలిమినేట్ చేయడానికి హీట్ అవుతుంది. సో బాడీ హీట్ మెకానిజం అది. సో దానికి ఏదంటే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అని యాంటీబయాటిక్స్ డోలో వేసేసి దాన్ని అది బయటికి పోకపోగా, ఎందుకంటే బాడీ హీట్ అనేది తగ్గిపోతుంది. సో బాడీ హీట్ అయినప్పుడు బ్యాక్టీరియా, వైరస్ బయటికి వెళ్ళలేవు, చావలేవు. సో బాడీ టెంపరేచర్ ఎందుకు వస్తుందంటే వైరస్ ని చంపడానికి. ఇప్పుడు కామన్ గా మనం వర్షాకాలంలో నీళ్ళు వస్తే అందరికి చెప్తుంటాం డాక్టర్స్ మీద, నీళ్ళు వేడి చేసుకుని మరిగించి చల్లార్చి తాగండి. మరిగిస్తే ఏమవుతుంది, బ్యాక్టీరియా, వైరస్ ఏమన్నా చచ్చిపోతుంది. సో బాడీ కూడా ఆటోమేటిక్ మెకానిజం, అది హీట్ అవుతుంది. సో వైరస్, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతుంది అని. సో మనం ఏం చేస్తాం, దానికి ఆ మెకానిజం అడ్డుకొని టాబ్లెట్లు వాడేస్తాం, యాంటీబయాటిక్స్ అని, డోలో అని, అదని. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ వైరస్ అనేది చావదు, ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతుంటది, బాడీ వీక్ అవుతుంటది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంటది, ఇలా జరుగుతుంది. స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా కోవిడ్ కేసెస్ కొన్ని రిజిస్టర్ అవుతున్నాయి, కానీ బయట మీడియాకి అయితే తెలియనివ్వట్లేదు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మరి హెచ్ఎంపివికి కోవిడ్ కి ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఏంటి?
డిఫరెన్స్ వైరస్ డిఫరెన్స్ అంతే, ఆల్మోస్ట్ సిమ్టమ్స్ సేమ్ ఒక ఉంటాయి, పేరు మార్చారు అంతే, ఒక వెరైటీ ఇదొక వెరైటీ అంతే అంతే. ఓకే, అంతే, ఆ వేరియేషన్స్ అంతే, ఇవి తీసుకోవాల్సిన అన్ని వైరస్, జాగ్రత్తలు అంతా ఒకటే. అన్ని వైరస్లే, దాని సిమ్టమ్స్ ఆల్మోస్ట్ అదే ఉంటాయి, అదే మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోవిడ్ లో ఏంటంటే కొన్ని వేరియంట్స్ లో ఏంటంటే జాయింట్ పెయిన్స్ రావడము, ఇంకా బ్లడ్ థిక్ అవడం అని ఇంకేవో అప్పుడు కొన్ని సిమ్టమ్స్ వచ్చి, అప్పటికి ఇంటర్నల్ ఏమైనా సఫర్ అవుతున్న వాళ్ళకైతే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఓల్డ్ పీపుల్ గానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలని చెప్పి, ఎందుకంటే బ్లడ్ థిక్ అవడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం ఇలాంటివి. సో దీనికి అదేం ఉండదు, మళ్ళీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయాసం కూడా రాదు. జనరల్ గా ఆయాసం ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కామన్ పీపుల్ కి ఏంటంటే కోల్డ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి, అది కూడా మనం ఏం చేయకుండా ఉంటే 2-3 days లో వెళ్ళిపోతుంది, మాక్సిమం 1 week. బట్ దానికి ఏంటంటే సపోర్టివ్ గా మనం ఏం చేయాలి, వేడి నీళ్ళు తాగడము, ఎండలో కూర్చోవడము, బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చేసిన హైజీనిక్ ఫ్రెష్ ఫుడ్ వేడివేడిగా తినడం, ఇలాంటివి చేయాలి. కొద్దిగా వాకింగ్ చేయడము, యోగా, సంథింగ్ మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అంతేగాని దాన్ని భయపడి మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి ఏవి వాడక్కర్లేదు. అండ్ మేము ఇచ్చే హోమియోపతిలో మా దగ్గర ప్రివెంటివ్ ఉంది, క్యూరేటివ్ కూడా ఉంది. రాకుండా కోవిడ్ టైంలో కూడా కొన్ని వేల మందికి మేము ఇచ్చాము, ఎవరికి రాలేదు, వచ్చినా కూడా అసలు తెలియకుండా పాస్ అయిపోయింది. సో అలా ప్రివెంటివ్ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ సివియర్ గా వచ్చినా కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు, మా ట్రీట్మెంట్ ద్వారా హార్డ్లీ 2-3 days, 2-3 days లో మళ్ళీ నార్మల్ అయిపోతారు, ఏ సిమ్టమ్స్ ఉండవు. ఓకే, సో మనకి ఇండియాలో ఫస్ట్ కేసు బెంగళూరులో రిజిస్టర్ అయింది కదా, అండ్ సేమ్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మంది మైగ్రేట్ అవుతూ ఉంటారు రకరకాల. అంటే ఇక్కడ పీపుల్ అంటే ఈ బిజీ షెడ్యూల్ లో బయట ఫుడ్ తినడం లేదు, అంటే హాస్టల్ లైఫ్ లీడ్ చేయడం, సో వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్మోస్ట్ వాళ్ళు బయటనే తింటారు, ఇంట్లో కుక్ చేసుకునే టైం ఉండదు, హాట్ వాటర్ తాగే టైం ఉండదు, కుదరకపోవచ్చు, మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఆ కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు అనే వాళ్ళకి దూరం ఉండాలి. సో అది ఫస్ట్ థింగ్, వాళ్ళకి దూరం ఉండడము, ప్లస్ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయడం, చేతులు కడుక్కోవడము, ఏదైనా మనం బయట టచ్ చేసిన తర్వాత, కామన్ గా కోవిడ్ టైంలో అందరికీ తెలిసిందే హైజీనిక్, చేతులు కడుక్కోవాలి నీట్ గా, మన ఫేస్ మీద పెట్టే ముందు నీట్ గా పెట్టుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం మాక్సిమం. తినాల్సి వస్తే ఏంటంటే మంచి హోటల్లో నీట్ గా ఉన్న దగ్గర, అది కూడా అంటే నాన్ వెజ్ ఇట్లాంటివి కాకుండా మామూలు వేడివేడిగా తినాలి. అండ్ ఈ మాస్క్, అంటే ఎవరైనా క్రౌడీ ప్లేసెస్ లేనప్పుడు కొంచెం సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు మాస్క్ వాడడం మంచిది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు ఏదంటే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు కర్చీఫ్ పెట్టుకోవడం కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళకి కూడా అది ఎక్కువ ప్రాబ్లం ఉండదు, పక్క వాళ్ళకి కూడా ప్రెస్పైడ్ కాకుండా ఉంటుంది. అండ్ డిస్టెన్స్, ఇప్పుడు జనరల్ గా ఈ వైరస్ చాలా మటుకు ఏంటంటే ఇప్పటిదాకా తెలిసిన ప్రకారం హార్డ్లీ 1 meter డిస్టెన్స్ లోనే ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ సోషల్ డిస్టెన్స్ అని ఇంతకుముందు అనుకున్నా, ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి. పర్టికులర్ గా ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్ లో, మార్కెట్స్ లో, బస్సెస్ అయితే తప్పదు, బట్ అలా బస్ అంటే క్లోజ్ గా తప్పదు. ఇప్పుడు మెట్రోలో, బస్ లో ఎక్కే వాళ్ళు ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం బెస్ట్ థింగ్, బట్ అది కూడా కంటిన్యూ పెట్టకూడదు. అలా క్రౌడీలో ఉంది, మన బ్రీతింగ్ మనం వదిలితే మనం పీలుసుకుంటాం, అంటే ఆక్సిజన్ అనేది తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలితే మళ్ళీ మనకు మాస్క్ లో అదే. సో తప్పదు అన్నప్పుడు పెట్టుకోవడం, మళ్ళీ వీలైనప్పుడు తీసేయడం. అండ్ కొద్దిగా అలా ఉన్నప్పుడు బయట మళ్ళీ ఒక అంటే పార్క్ లాగా ఎక్కడైనా మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం, కాసేపు బ్రీతింగ్ చేయడం, ఇలాంటివి చేస్తే 100% ప్రాబ్లం రాదు. అండ్ ఇన్ కేస్ వచ్చినా కూడా భయపడక్కర్లేదు, అది మామూలుగా కొద్దిగా నార్మల్ పీపుల్ కి అయితే 1-2 days లో అదే తగ్గిపోతుంది. పిల్లల్లో కానీ, ఓల్డ్ పీపుల్, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మా దగ్గర కొద్దిగా ఒక 2-3 days ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ నార్మల్. సో అంతా భయపడే అవసరం లేదు, కంప్లీట్ గా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది మళ్ళీ లాక్డౌన్ పెడతారేమో, చైనాలో లాగా అవుతుందేమో అని అనుకుంటున్నారు, అలాంటి పరిస్థితి రాదు అసలు. ఓకే, సో ఫుడ్ విషయానికి వస్తే ఇందాక మీరు నాన్ వెజ్ తీసుకోకూడదు అని అన్నారు కదా, కానీ కోవిడ్ టైంలో చాలా మంది నాన్ వెజ్ తిన్నాము, మేము ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాం కాబట్టి మాకు కోవిడ్ అటాక్ అవ్వలేదు, సో ఇది అంటే ఇది నిజమేనా? అంటే మేము ఎక్కువ తాగాం కాబట్టి మాకు ఏ వైరస్ అటాక్ అవ్వలేదు అని చెప్పి కూడా ఒకటి మనం వినడం జరిగింది, అంటే అందులో ఏమైనా నిజం ఉందా అంటారా? అది అంటే కొంతవరకు అది కరెక్టే, కొంతవరకు నాట్, అంటే తాగని వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయిందని ఏం లేదు, బట్ తాగిన వాళ్ళకి ఆల్కహాల్ ఆటోమేటిక్ గా ఇట్స్ ఇమ్యూనిటీ వస్తుంది, ప్లస్ ప్రివెంటివ్ లాగా కూడా పనిచేస్తుంది, ఇట్స్ ప్రిజర్వేటివ్. సో దానివల్ల డేంజర్ ఏం లేదు, బట్ లిమిటెడ్ గా తీసుకుంటే ఏం కాదు. అండ్ నాన్ వెజ్ కూడా మనకు ప్రోటీన్ బాడీకి అవసరం, నాన్ వెజ్ కూడా కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకున్నది, ఎందుకంటే హైజీనిక్ గా మనం తెలుసు మనం ఎలా చేసుకుంటాం, ఫ్రెష్ గా వేడివేడిగా మనం చేసుకొని ఇంట్లో తినొచ్చు. అవుట్ సైడ్ అనేది నాన్ వెజ్, ఎందుకంటే వాళ్ళు బాయిల్ సరీ చేస్తారో లేదో తెలియదు, ఏ ఆయిల్ వాడతారో తెలియదు,
వేరే దానికి వాడిన ఆయిల్ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో వాడచ్చు. సో ఈ టైంలో పర్టికులర్ గా అది మంచిది కాదు. హైజీనిక్ కండిషన్ వాళ్ళు మెయింటైన్ చేయరు బయట. అందుకని అంటే తప్పదనే పరిస్థితుల్లో వేరే, ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి తప్పదు, అది వేరే. బట్ జనరల్ గా ఛాన్స్ ఉన్నప్పుడు ఇంట్లో వేడిగా ఫ్రెష్ గా చేసుకొని తినడం, నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా అది ఇంట్లో తీసుకోవడం బెస్ట్. ఓకే. సో మీరేమో అంటే హెచ్ఎంపీవి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు, కానీ న్యూస్ లో మనం ఎక్కడ చూసినా గానీ కొంచెం అది మీరు అన్నట్టు ఇందాక లాక్డౌన్ వస్తుందేమో, మళ్ళీ ఏంటి సిచ్యువేషన్ కోవిడ్ లాగానేనా అని కొంచెం ఒక భయం క్రియేట్ అవుతుంది కదా. న్యూస్ లో కూడా ఏమి ఇస్తున్నారు అంటే స్ప్రెడ్ అవుతుంది, ఇలా అవుతుంది, మళ్ళీ చైనాలో చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది, పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు, కానీ డేంజర్ అనేది న్యూస్ లో కూడా ఏమీ చూపించలేదు. అంటే ఆ భయం మనుషుల్లో క్రియేట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది కామన్ గా. అండ్ స్ప్రెడ్ అనేది కామన్, వైరస్ అనేది చెప్తున్నా ఒక 1 మీటర్ డిస్టెన్స్ లో మీరు తుమ్మినా నాకు వస్తుంది, సో అది కామన్ అది. బట్ దానివల్ల ఏం కాదు. అంటే చైనాలో చూసేసరికి మరి ఇది కొంచెం సీరియస్ సిచ్యువేషన్ లాగానే పోర్ట్రే చేస్తున్నారు కదా, అంటే అక్కడ నిజంగానే అంత సీరియస్ ఉంది అని అంటారా? అంటే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మనకి? చైనాలో ఏంటంటే వాళ్ళ వెదర్ ఒకటి, వాళ్ళ ఫుడ్, ఇవి వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్ పర్టికులర్ గా మన ఆంధ్ర, మన తెలుగు వాళ్ళు మనం తీసుకునే దాంట్లో ఎక్కువ స్పైసెస్ ఉంటాయి, అన్ని దినుసులు వాడతాము, అల్లము, ఎల్లుల్లిపాయ ఇలాంటివి, ఉల్లిపాయ కామన్ గా. సో ఇవన్నీ రెగ్యులర్ వాడతాం కాబట్టి జనరల్ ఇమ్యూనిటీ కామన్ గా బాగుంటుంది. కంపారిటివ్లీ ఈవెన్ నార్త్ ఇండియాతో తీసుకుంటే కూడా మనకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళు రెగ్యులర్ గా మన ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినే వాళ్ళకి ఏ టెన్షన్ అక్కర్లేదు. ప్లస్ మజ్జిగ, పెరుగు ఏదైతే మనం రెగ్యులర్ గా తింటూ ఉంటామో, సో దాంట్లో చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ తినేవాళ్ళు, ఈ పిజ్జాలు, బర్గర్లు ఏవైతే ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు భయపడాలి. ఇంట్లో రెగ్యులర్ గా మనం చేసుకునే అన్నము కానీ, చపాతీ అసలు రాదు. ఇంకా యంగ్ వాళ్ళు అసలు భయపడక్కర్లేదు. ఏజ్డ్ వాళ్ళైనా మంచి ఇమ్యూనిటీ ఉండి ఎండలో తిరుగుతూ వాకింగ్, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అసలు భయపడక్కర్లేదు. ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ డేంజరస్ సీరియస్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. ఓకే. సో లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఎలా అయితే మనకి కొన్ని మెడిసిన్ కంపెనీస్, ఈ డోలో 650 లాంటి కంపెనీస్ అండ్ మాస్క్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఎలా అయితే బాగా లాభపడ్డారో, సో ద సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు హెచ్ఎంపీవి కూడా ఉంటుందా? అంటే సేమ్ వీళ్ళ బిజినెస్ గురించి అని జనాల్లో భయం క్రియేట్ చేస్తున్నారంటారా? అది కూడా ఉంటుంది, అది మనం డైరెక్ట్ చెప్పకూడదు. బట్ ఏంటంటే ఈవెన్ ఫీవర్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా డోలో వేసుకోవడం మంచిది కాదు. ఎప్పుడు డోలో వాడాలంటే మరీ హై ఫీవర్ 103, 104 వచ్చింది అప్పుడు డోలో వాడాలి. డోలో ఒకటే, నా యాంటీబయాటిక్స్ ఇవన్నీ అక్కర్లేదు. బట్ వేడి నీళ్ళు తాగాలి రెగ్యులర్. కొద్ది ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, పర్టికులర్ సీజన్ వింటర్ కాబట్టి వేడి నీళ్ళు ఫ్రీక్వెంట్ గా తాగడం. చాలా మంది ఏంటంటే స్టీమ్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు. సో స్టీమ్ వల్ల ఏమవుతుందంటే, స్టీమ్ మన ఫేస్ కి, ముక్కుకి తగలడం మంచిది, వేడి తగలాలి. హీట్ వల్ల ఏంటంటే మనకు లోపల ఏమన్నా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నా బయటకు వస్తుంది, వైరస్ ఇట్లానే ఉన్నా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ స్టీమ్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇన్హేల్ చేస్తారు, పీల్చుకుంటాం. అని పీల్చుకునేటప్పటికి ఏమవుతుంది, ఆ స్టీమ్ లోపలికి వెళ్ళిపోయి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, స్టీమ్ మామూలుగా మనం ఇంట్లో వంట చేసిన తర్వాత మూత తర్వాత తీస్తే వాటర్ ఉంటుంది. సో ఇది స్టీమ్ అనేది లోపలికి వెళ్ళి వాటర్ ఫామ్ అవుతుంది. సో లంగ్స్ లో ఏమవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. న్యూమోనియా కానీ ఇట్లాంటివన్నీ వచ్చేది ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అందుకని స్టీమ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. పర్టికులర్ పిల్లలకి ఇవ్వకూడదు అసలు, వాళ్ళకి తెలియదు. సో మనం తీసుకున్నా కూడా జస్ట్ బ్రీతింగ్ చేయకుండా ఆ హీట్ అనేది ఫేస్ కి తగల, ముక్కు తగిలేటట్లు పెట్టుకుంటే బ్రీతింగ్ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, నోస్ బ్లాకేజ్ ఉన్నా క్లియర్ అవుతాయి. బట్ మనం దాన్ని పీల్చుకోకుండా ఇన్సైడ్ తీసుకోకూడదు, లోపల తీసుకుంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో స్టీమ్ చాలా మందికి అప్పుడు కోవిడ్ టైంలో ఈవెన్ స్టీమ్ వల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది. సో అందుకని ఇది కూడా కేర్ఫుల్ ఉండాలి. వేడి నీళ్ళు తాగాలి అంతే. ప్లస్ ఎండలో కూర్చోవాలి, ఎండ కూర్చుంటే మనకి వైరస్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ప్లస్ ఈ బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎండ వల్ల. సో అది చాలా ఇంపార్టెంట్. ఎండ అంటే మార్నింగ్, ఈ సీజన్ లో మధ్యాహ్నం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సీజన్ మధ్యాహ్నం అయినా కూడా మనకి ఏ టైంలో ఛాన్స్ దొరికి ఇంట్లో మనకి ఏ టైంలో ఎండ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉంటే చాలా మంచిది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మన భయమే మనల్ని చంపేస్తుంది అని అన్నట్టు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ దిస్ హెచ్ఎంపీ మన దగ్గర ప్రివెన్షన్ మెడిసిన్ ఉంది, అలానే ఒకవేళ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి క్యూర్ మెడిసిన్ కూడా ఉంది. సో దీనికోసం అంటే లైక్ మెడిసిన్స్ కోసం మీరు ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.